సిద్ధపాటు ప్రార్థన కలిగినట్టుకు మునుపు మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనాన్ని అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందనాలు, లెక్కలేని స్తోత్రాలు ప్రభా. సహాయం చేయము, నీ కృపను అనుగ్రహించుము. ఈ మాటను బట్టి నీ సన్నిలో నీ ప్రజలైన వారితో మాట్లాడము, సహాయం చేయము ప్రభా. రేపు పరిశుద్ధ దినము, దాని యొక్క ప్రాముఖ్యత విశిష్ట, దాని కొరకే ఈ దినమందే ఎలా సిద్ధపడాలో ప్రభా, నిన్ను పూజించి వర్ణించి గణపరచడానికి ఈ దినమందే ప్రభా ఎలా ముందుగా సిద్ధపడి నీ సన్నిధికి రావాలో అది నేర్పించము, సహాయం చేయని కృపను అనుగ్రహించు. మైకుని, కరెంటుని, నా స్వరాన్ని స్వాధీనించుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. రావాల్సిన వారు, ఇంకా మార్గ మధ్యలో ఆశ కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే త్వరపెట్టి నీ సన్నిధి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. సమస్త నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఈ దినము మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనాన్ని మళ్ళా మనం చదువుకుంటాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. చూడండి ప్రియులారా, విశ్రాంతి దినము ఇది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరిలో మరణించు మునుపు విశ్రాంతి దినము, దానికి ముందు సిద్ధపరచు దినము. అప్పటి దినాలు ఇప్పుడు దినాలు వేరు, కానీ విశ్రాంతి దినము ముందు మాత్రం ఖచ్చితంగా సిద్ధపరచు దినం అనేది ఒక రోజు ఉంది. ఆ రోజుని ఏం చేస్తారు? విశ్రాంతి దినము కొరకై ఈ దినము చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం మారలేదు. ఆ దినాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత విశ్రాంతి దినము ఆదివారానికి మార్చబడింది. అందువల్ల సిద్ధపరచు దినము కూడా మార్చబడింది. కానీ ఆ విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యత, ఆ దినము కొరకే మనం సిద్ధపరచవలసిన విధానము, ఆ ముందు దినం కోసము ఈ దినమే మనం చూస్తూ ఉంటాం. చూడండి, దానికోసమై ఆది కాండము, దానికంటే ముందుగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడి ఉన్నవారు. మన దినము ధ్యానం చేయాల్సిన విషయం ఏమిటంటే సిద్ధపడి ఉన్నవారు. లోకంలో మనం దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని, మాటను ధ్యానించడానికి పూర్వము 2 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవేంటంటే దేవునిలో ఉన్నవారు సిద్ధపడాలి, అలాగనే లోకంలో ఉన్నవారు కూడా సిద్ధపడుతూ రావాలి. ఎవరు దేనికి సిద్ధపడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, ఆది కాండము 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారులతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చూడండి పిల్లరా, కొంతమంది వెలుపలు ఉన్నారు, కొంతమంది లోపల ఉన్నారు. వెలుపల ఉన్న వారికి ఒకటి, లోపల ఉన్న వారికి ఒకటి. చూసినట్లయితే ఇక్కడ
ముందుగా వెలుపల ఉన్న వారి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వీరు లోకంలో ఉన్నవారు. వారి గురించి దేవుడు ఏం చెబుతున్నాడంటే, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. చూడండి ప్రియులారా, మనం దేనికోసమై సిద్ధపడి ఉండాలంటే, రేపు పరిశుద్ధ దినము ఆయన కలువరిశిలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై మనకు కూడా, అనగా చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నదని దేవుడు ఎవరి గురించి అయితే చెప్తూ వచ్చినాడో ఆ లోకస్తులందరికీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు సమస్త మానవులతో మీరు సిద్ధంగా ఉండండి, రక్షణ మీరు సిద్ధంగా ఉంటే చాలు, రక్షణ మీ యొద్దకు వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మీ యొద్దకే వచ్చి ఉన్నది, మీరు సిద్ధముగా ఉంటే చాలు. అప్పుడు చూడండి 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. చూడండి, లోకంలో ఉన్నవారు ఎవరు ప్రవేశించలే. ఆ ఓడలోకి ఎవరు ప్రవేశించినారంటే ఒకే ఒక కుటుంబము, తన భార్య తన పిల్లలు, వారు మాత్రం ఆ ఓడలో ప్రవేశిస్తూ వచ్చినారు. దేవుడు ఏం చెప్పినాడు? దేవుడు ఏ విధంగా చెప్పినాడంటే, భూమి మీద మానవులంతా చెడిపోయినారు, బలాత్కారంతో నిండి ఉన్నది, నేను భూమిని నాశనం చేయబోతున్నాను, కాబట్టి భూమిని నేను సమస్తను తుడిచివేస్తాను. కాబట్టి నోవాహు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఆ ఓడ ఎలా ఉండాలంటే చితిసారకపు మానుతో కట్టవాలి. దాన్ని ఎలా చేయాలంటే, దాన్ని 3 అంతస్తులుగా చేసి దాని వెలుపల లోపల భాగంలో కీలు పోయవలను. దాన్ని 300 మూరలు, 50 మూరలు, 30 మూరలు, ఈ మెజర్మెంట్స్ తో దాన్ని తయారు చేయాలని దేవుడు నిర్ణయించినాడు. ఇదంతా ముందుగా సిద్ధం చేయబడి ఉన్నది. దేవుడు ప్రతి విషయాన్ని ఒక ప్రణాళిక రూపంలో ఉంచుతూ వచ్చినాడు. దేవుడు ప్రతి విషయాన్ని ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ వచ్చినాడు. అలాగనే లోకంలో ఉన్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము వారి యొద్ద సిద్ధంగా ఉన్నది, నువ్వు అంగీకరిస్తే చాలు. ఇది వెలుపల ఉన్న వారి సంగతి. లోపల ఉన్న వారి సంగతి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచబోచున్నావని అడిగిరి. చూడండి ప్రియులారా, ఇది లోపల ఉన్న సంగతి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, లోకంలో రక్షణ లేని వారు ఆ ఓడలోకి, రక్షణ అనే ఓడలోనికి రావాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇక్కడ లోపల ఉన్న వారి సంగతి ఏమిటంటే, వారి కోసము 26వ అధ్యాయం 17వ వచనం చూస్తే, చూడండి, ఇంకా ముందుకి చదువుకుంటూ వెళ్తే ఒక మాట మనకు కనబడుతూ వస్తుంది. 26వ అధ్యాయము చూడండి 19వ వచనం. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. చూడండి ప్రియులారా, ఈ పస్కా ఎలాంటిదంటే సంఖ్యాకాండము చూడండి, ఆ పస్కా పశువు ఎలాంటిది చూడండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. అది కళంకము లేనిది, అది మచ్చలేనిది. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియు నైనా. ఆ పస్కా పశువు ఎలాంటిదంటే అది కళంకము లేనిది, ఎప్పుడు కాడి మోయినది. పాప అనగా దాని మీద భారము అయిన వస్తువు ఏది పెట్టలేదు, దానికి మచ్చ డాగు ఏమి లేదు. అలాంటి పశువును వధించి దాన్ని భుజించాల. ఆ పశువు ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఒక మాటలో చెప్పాలంటే, అలాంటి పరిశుద్ధమైన పస్కాను భుజించే ముందు వీరు ఎలా సిద్ధపడి ఉండాలంటే, చూడండి, దాని గురించి కూడా కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. నిర్గమాకాండము 7వ అధ్యాయం 22వ వచనం.
ఐగుప్తు శకునగాండ్రు కూడా దానికంటే ముందు మార్కు సువార్త 14వ అధ్యాయం 15వ